హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ ఈజీగా చేసుకునే కొన్ని రకాల పిండి వంటకాలను చూద్దాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి బొంబాయి రవ్వని యూజ్ చేయాలి. ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, అది నేను దానిని 1/2 kg వరకు తీసుకున్నాను. నేను తీసుకున్న 1/2 kg బొంబాయి రవ్వకి 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను రవ్వని. 15 to 20 మినిట్స్ వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. రవ్వని మీరు ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే మనకి రవ్వ లడ్డు అనేది అంత టేస్ట్ ఉంటుంది. అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని మధ్య మధ్యలో గెంటతో తిప్పుకుంటూ అడుగున రవ్వ మాడకుండా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, రవ్వ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను కొన్ని జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కిస్మిస్ ని కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా టోటల్ గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను ఈ కప్ తోని 2 కప్స్ వరకు పాలను తీసుకొని కాగబెట్టుకుంటున్నాను. పాలు ముందుగానే కాగబెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం రవ్వ లడ్డు కోసం పాకం తయారు చేసుకునే లోపు ఈ పాలు చల్లారిపోతాయి. నేను తీసుకున్న 1/2 kg రవ్వకి 200 ml వరకు మిల్క్ కాగబెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 1/2 kg పంచదారని తీసుకున్నాను. మీరు రవ్వ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అదే క్వాంటిటీ పంచదారని తీసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 200 ml వరకు వాటర్ పోసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని గెంటతో కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ మనకి ముదురు పాకం ఏమీ అవసరం లేదు, తీగ పాకం వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాకం అనేది తీగగా ఉండాలి. మీకు ఇలా చూసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇక్కడ నేను వాటర్ లో వేసి చూపిస్తున్నా చూడండి. వాటర్ లో వేసినప్పుడు కూడా మనం చేయితోని టచ్ చేసినప్పుడు ఉండ కాకుండా జస్ట్ ఈ విధంగా తీగగా ఉండాలి. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వని ఇందులో వేసి బాగా కలపాలి. రవ్వని వేసిన వెంటనే మొత్తం బాగా ఫాస్ట్ గా కలిపేయండి, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కాగబెట్టుకున్న పాలలో కొన్ని పాలను పోసుకొని కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాలని మొత్తం పోసుకోకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొన్ని పాలను మాత్రమే పోసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని వేసుకొని 1 or 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపి మూత పెట్టకుండా ఆరనివ్వండి. పూర్తిగా చల్లారిపోయేంత వరకు కాకుండా గోరువెచ్చ కన్నా కూడా కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడే మనం రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రవ్వ కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మనం గెంటతోని ఈ విధంగా అనుకుంటే రవ్వ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం ముందుగా కాగబెట్టుకున్న పాలని పోసుకుంటూ రవ్వని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పాలని పోసుకొని కొంచెం రవ్వని కలుపుకుంటూ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే కాగబెట్టుకున్న పాలని మొత్తం కూడా ఒకేసారి పోసుకొని రవ్వ మొత్తాన్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న 1/2 kg రవ్వకి 200 ml మిల్క్ పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఒకవేళ మీరు లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి రవ్వ వేడిగా ఉన్నట్లయితే కొంచెం పాలతో చేయిని తడుపుకొని ఈ విధంగా లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. అలాగే పూర్తిగా చల్లారిపోయేంత వరకు వెయిట్ చేయకుండా రవ్వ కొంచెం వేడి మీద ఉన్నప్పుడే రవ్వ లడ్డూల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి.
మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు రవ్వ గట్టిగా అయిపోయినట్లుగా అనిపిస్తే కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనం ముందుగా కాగబెట్టుకున్న పాలని రవ్వ మీద పోసి కొంచెం చేయితోని స్మాష్ చేస్తూ కలుపుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకొని లడ్డూలు కొంచెం ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 15 to 20 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. చూసారు కదండి రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా తెలియచేయండి. ఇప్పుడు మనం బియ్యం పిండితోని కరకరలాడే విధంగా చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ప్యాకెట్ పిండిని ఈ విధంగా జల్లించుకొని తీసుకున్నాను. నేను తీసుకున్న పిండి మొత్తం 400 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మన టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకొని 50 ml వరకు నెయ్యిని కాగబెట్టుకొని వేసుకోండి. వేడి నెయ్యిని వేసుకొని మొత్తం కూడా ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కనుక కొంచెం కేర్ఫుల్ గా చేయండి. నెయ్యి వేడిగా ఉంటుంది కదా. చిన్నగా నెయ్యి మీద పిండి మొత్తం కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. అలాగే కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తం పోసుకోకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోండి. అలాగే మీరు పిండిని కలుపుకునేటప్పుడు పొడి పిండిని కొంచెం పక్కన పెట్టుకున్నట్లయితే మీకు పిండి జారుగా అయినా కానీ మళ్ళీ పొడి పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ బాల్స్ ఎలా వస్తున్నాయో ఈ విధంగా బాల్స్ వచ్చేలాగా పిండిని మనం కలుపుకోవాలి. ఈ విధంగా రౌండ్ గా చేసుకొని ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ కి కొంచెం ఆయిల్ ని స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. ఈ బాల్స్ మీద ఇంకొక ప్లాస్టిక్ కవర్ ని పెట్టి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అడుగు భాగం ఫ్లాట్ గా ఉండే గిన్నెని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఏది తీసుకున్నా అడుగు భాగం ఫ్లాట్ గా ఉండాలి. ఈ విధంగా ఇలా కాకుండా మనం చెక్కలని ఇంకో విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెస్ చేసే పీట ఉన్నట్లయితే దానితో కూడా చెక్కల్ని ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ లో చెక్కల్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చెక్కలన్నీ ఉత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైన కవర్ని తీసేసి మీరు చెక్కల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు 2 కవర్స్ కి కూడా 2 సైడ్స్ ఆయిల్ ని అప్లై చేసుకున్నట్లయితే కవర్ చెక్కలకి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బాగా కాగిన నూనెలో మాత్రమే చెక్కల్ని వేసుకొని కాల్చుకోవాలి. ఈ చెక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 వైపులా చెక్కల్ని మంచిగా కాల్చుకోవాలి. చెక్కల్ని మీరు మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే చల్లారిపోయిన తర్వాత కూడా చెక్కలు మెత్తగా ఉంటాయి. ఈ విధంగా ఆయిల్లోని నురగ తగ్గేదాకా చెక్కల్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరి ఎక్కువగా ఎర్రగా కాలేంత వరకు ఉంచుకోవద్దు. చెక్కలు ఎర్రగా కాలిపోతే మళ్ళీ చల్లారిపోయిన తర్వాత నల్లగా మారిపోతాయి. చూసారు కదా ఇదే విధంగా అన్ని చెక్కలను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చెక్కలు చల్లారిపోయిన తర్వాత గాలిపోకుండా ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే మీకు 20 డేస్ వరకు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక మందం కళాయి పెట్టుకోండి. అప్పుడు మీకు అడుగున మినప్పప్పు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 600 గ్రామ్స్ వరకు మినప్పప్పును తీసుకున్నాను. మినపగుండ్లు కన్నా కూడా మీ దగ్గర మినప్పప్పు ఉంటే తీసుకోండి. మినుముల కంటే కూడా మినప్పప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. ఈ మినప్పప్పుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మినప్పప్పు మొత్తం కూడా ఫ్రై అవ్వడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. అడుగు మాడకుండా మధ్యలో గెంటతో కలుపుకుంటూ మినప్పప్పు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి.
చూసారు కదా, మినపప్పు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. అలాగే మనకి మంచి వాసన కూడా వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ 1 మినిట్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి ముందు 1 స్పూన్ రైస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా రైస్ వేసుకోవడం వలన సున్నుండలు తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా ఉంటాయి. మీకు రైస్ వేసుకోవడం ఇష్టం లేకపోతే అచ్చం మినపప్పుతో కూడా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఆర్ లో ఫ్లేమ్ లో ఉంచుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. 1 మినిట్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం కొంచెం పప్పును వేసుకుంటూ మినపప్పు మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోండి. మీరు ఎక్కువ మొత్తంలో సున్నుండలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మినపప్పుని మిల్లులో అయినా పట్టించుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మిక్సీలో పట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 500 గ్రామ్స్ బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ అయితే మినపప్పు తీసుకుంటారో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకుంటే మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మీరు ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ని కొంచెం, అలాగే తురుముకున్న బెల్లాన్ని కొంచెం వేసుకుంటూ బెల్లం మొత్తం అయిపోయేంత వరకు మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, బెల్లము పిండి రెండు కలిపి మిక్సీ పడితే కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. అలాగే బెల్లం వేసిన తర్వాత మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టుకోండి. ఎక్కువసేపు మిక్సీని రన్ చేసినట్టయితే పిండి మొత్తం అడుగున అతుక్కుపోతుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 150 ml నెయ్యిని కాగబెట్టుకొని పిండిలో పోసుకుంటున్నాను. మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం నెయ్యిని కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు బెల్లం మిక్సీ పట్టుకోవడం కష్టంగా ఉన్నట్లయితే బెల్లంలో ఎక్కడా గడ్డలు లేకుండా బాగా తురుముకొని ఆ తురుముకున్న బెల్లాన్ని పౌడర్ మీద వేసి, అలాగే మనం కాగబెట్టుకున్న నెయ్యిని దాని మీద వేసి బెల్లం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వీట్ తక్కువగానే తీసుకున్నాను. మీకు స్వీట్ పర్ఫెక్ట్ గా కావాలి అనుకుంటే మీరు ఎంత క్వాంటిటీ పప్పు తీసుకుంటారో అంతే క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోండి. నెయ్యి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే లడ్డూని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. చూసారు కదా, ఇదే విధంగా అన్ని లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మీకు లడ్డు చేసుకోవడానికి రానట్లయితే ఇంకొంచెం నెయ్యిని పోసుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, సున్నుండలు ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అచ్చం శనగపిండితో కాకుండా కొంచెం శనగపిండి అలాగే రైస్ ఫ్లోర్ తోని కారపూస ఎక్కువ రోజులు కరకరలాడే విధంగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని ఇక్కడ నేను ప్యాకెట్ ఫ్లోర్ ని యూజ్ చేస్తున్నాను. మీరు ప్యాకెట్ ఫ్లోర్ ని యూజ్ చేసినట్లయితే ఈ విధంగా జల్లించుకొని తీసుకోండి. ఇక్కడ నేను 600 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ ని తీసుకుని ఈ విధంగా జల్లించుకుంటున్నాను. ఇలా జల్లెడ పట్టుకోవడం వలన మీకు పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే ప్యాకెట్ పిండిలో ఏమన్నా వేస్టేజ్ ఉన్నా కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేను 250 గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నాను. నేను తీసుకున్న 600 గ్రామ్స్ బియ్య పిండికి 250 గ్రామ్స్ శనగపిండిని తీసుకొని కారపూసని ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఒకసారి బియ్య పిండి శనగపిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ వాము ఈ విధంగా నలుపుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. కొంతమందికి పచ్చిమిర్చి కారం ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు కారం ప్లేస్ లో పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవచ్చు. సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే పొడి పిండిలోనే చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయేంత వరకు వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 2 to 3 స్పూన్స్ వరకు కాగిన నూనెని వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా కాగిన నూనెని వేసుకొని కలుపుకోవడం వలన కారపూస గుల్లగా వస్తుంది. అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా
కలుపుకోండి. ఒకేసారి వాటర్ పోసుకోకుండా వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. అలాగే మీరు పిండిని కలుపుకునేటప్పుడే కొంచెం పొడి పిండిని పక్కన పెట్టుకున్నట్లయితే మీకు పిండిలో వాటర్ ఎక్కువయ్యి పిండి లూజ్గా అయినా కూడా పొడి పిండిని వేసి కలుపుకోవచ్చు. పిండి మొత్తం కూడా ఈ విధంగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. గట్టిగా అంటే మరీ టూ మచ్ గట్టిగా కాదు, కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను కారపూస చేసుకోవడానికి మనం కొనుక్కున్నప్పుడు కొన్ని ప్లేట్స్ వస్తాయి కదా, అందులో ఈ చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ని తీసుకున్నాను. ఇక్కడ మీరు ఇంతకన్నా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ని తీసుకున్నట్లయితే మనం పిండిలో ముందుగా వాముని వేసి కలుపుకున్నాం కదా, మీరు చిన్న హోల్స్ తో ప్రిపేర్ చేసుకున్నట్లయితే వాముని పౌడర్ చేసి వేసుకోండి. ఇప్పుడు లోపల వైపు నూనెని రాసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా నూనె రాసుకోవడం వలన పిండి అతుక్కోకుండా ఉంటుంది లోపల. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ కారపూస చేసుకునే గొట్టంలో ఫిల్ చేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత టైట్ గా పెట్టేసి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే కారపూసని ఒత్తుకోవాలి. మీరు కారపూసని ఒత్తుకునేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ ని హైలో పెట్టి మీరు కారపూసని ఒత్తినట్లయితే ఆ వేడి అనేది చేతికి బాగా తగులుతుంది, అప్పుడు మీరు ప్రెస్ చేయలేరు. కాబట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే గనక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం గ్యాప్స్ దగ్గర ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. మీకు ఒకవేళ చేతికి తగిలే వేడి తట్టుకోలేకపోతే మీరు చేతికి ఒక క్లాత్ ని చుట్టుకొని కూడా కారపూసని ఒత్తుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కారపూసని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, నురగ తగ్గేంత వరకు ఫ్రై చేసుకొని నురగ తగ్గిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకొని చూసారు కదా, ఆయిల్లోని బురుజు మొత్తం కూడా ఈ విధంగా తగ్గిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా కారపూస మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే పిండితోని మనం జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. జంతికల కోసం ఇలాంటి స్టార్ ప్లేట్ ఒకటి తీసుకొని కారపూస చేసే గుట్టంలో స్టార్ ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో పిండిని ఫిల్ చేసిన తర్వాత మూత పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జంతికల్ని చుట్టుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే గనక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్నగా మూవ్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒకవేళ మధ్యలో బ్రేక్ అయినట్లయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. మళ్ళీ బ్రేక్ అయిన దగ్గర నుంచి కొంచెం దానికి అటాచ్ చేసి చుట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం బ్రేక్ అయింది కదా, ఈ విధంగా బ్రేక్ అయిన దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. చుట్టుకొని ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బ్రేక్ అయిన దగ్గర. చూసారు కదండి, ఈ విధంగా జంతికల్ని చుట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే జంతికల్ని ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని జంతికల్ని ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే జంతికలు పైన కలర్ చేంజ్ అవుతాయి, కానీ లోపల పిండి పిండిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని జంతికల్ని ఫ్రై చేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇవి పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత గాలిపోకుండా ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే మీకు ఈజీగా 20 days వరకు కరకరలాడుతూ ఉంటాయి. చూసారు కదండి, ఒకే రకం పిండితోని కారపూస అలాగే జంతికలు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఓకే, ఇప్పుడు మనం బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్ తోని 2 glasses శనగపిండిని తీసుకున్నాను. గ్లాస్ వచ్చేసి 200 to 250 ml ఉంటుంది. ఇప్పుడు శనగపిండిని జల్లెడ పట్టుకొని తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా జల్లెడ పెట్టుకున్న తర్వాత లాస్ట్ లో ఈ విధంగా రవ్వగా ఉన్నదాన్ని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పిండిలో ఉండలు లేకుండా సాఫ్ట్ గా ఉండేలాగా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ శనగపిండిని కలుపుకోవాలి. శనగపిండిలో ఎక్కడ ఉండలు కట్టకుండా వాటర్ ని కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి.
పిండిని మనం ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే మనకి బూందీ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనం స్పూన్ తోని ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా డ్రాప్స్ లాగా పడుతూ ఉండాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ఇలాంటి చిల్లుల గిన్నె లేదా మీ దగ్గర చిల్లుల గెంటె ఉన్నా పర్వాలేదు, లేదా మీ దగ్గర బూందీ వేసుకునే గెంటె ఉంటుంది కదా, దానితో అయినా మీరు చేసుకోవచ్చు. ఈ మూడిట్లో దేంతో చేసుకున్నా మీకు బూందీ అనేది పర్ఫెక్ట్ గానే వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద నూనె కాగిన తర్వాత మాత్రమే బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. నూనె హీట్ తక్కువ ఉన్నప్పుడు మీరు బూందీని వేసుకుంటే బూందీ అనేది పొంగదు. తప్పనిసరిగా ఆయిల్ ఎక్కువ హీట్ లో ఉన్నప్పుడే మనం బూందీని వేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి వేసి చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ నేను బూందీ వేసిన వెంటనే పైకి వచ్చింది కదా, ఈ విధంగా బూందీ వేసిన వెంటనే పైకి వచ్చేలాగా ఆయిల్ ని హీట్ చేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిల్లుల గెంటె లేదా చిల్లుల గిన్నెని కానీ పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మీరు పిండిని ఈ విధంగా వేయగానే కింద డ్రాప్స్ గా పడుతున్నాయి కదా, పిండి మొత్తం కూడా ఈ విధంగా ఉండేలాగా మీరు పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే బూందీని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ బూందీని ప్రిపేర్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో పిండిని వేసి మీరు బూందీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే బూందీ ఒకదాని మీద ఒకటి పడి అతుక్కొని బూందీ అనేది సరిగ్గా ఉండదు. ఇప్పుడు మనం ఈ బూందీని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు. 70% మాత్రమే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ అనేది 70% కుక్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కలర్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే మీరు తీసుకున్నట్లయితే ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ప్రెస్ చేసి చూస్తే బూందీ అనేది కొంచెం మెత్తగా ఉండాలి. ఈ విధంగా చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన బూందీని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మీరు నెక్స్ట్ టైం మళ్ళీ బూందీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు హోల్స్ కి అంటిన పిండిని మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి బూందీని. అలాగే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం బూందీని వేసుకునేటప్పుడు ఆయిల్ ని ఎక్కువ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం బూందీని ప్రిపేర్ చేసిన తర్వాత పిండిని క్లీన్ చేయకుండా వేసినట్లయితే హోల్స్ లో పిండి ఉండిపోయి మీరు నెక్స్ట్ టైం వేసుకున్న బూందీ షేప్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఫస్ట్ టైం వేసిన తర్వాత మళ్ళీ హోల్స్ ని క్లీన్ చేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోండి. ఈ బూందీ 1 minute లోపే 70% ఫ్రై అవుతుంది. మీకు చిన్న చిన్న బూందీ కనుక ఒకవేళ రానట్లయితే ఈ స్ట్రెయినర్ తోని తీసుకోండి. ఈ విధంగా ఇదే విధంగా బూందీ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బూందీలో మనం కొంచెం బూందీని మిక్సీ పట్టుకున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి కొంచెం బూందీని వేసి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి మీరు ఏ కప్పు అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతోని 2 cups షుగర్ ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్ తోని 2 glasses శనగపిండి తీసుకున్నాను కదా, కాబట్టి 2 glasses పంచదారని తీసుకొని అలాగే 1/2 glass వాటర్ పోసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కరిగించుకోవాలి. ఈ బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదు. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం వచ్చిందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మనకి ముదురు పాకం అలాంటిది ఏమీ అవసరం లేదు. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు 1/2 స్పూన్ యాలకుల పౌడర్, అలాగే ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ టోటల్ గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అలాగే కొన్ని జీడిపప్పుల్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని టర్న్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని కూడా వేసి బూందీ వేసిన తర్వాత ఒకసారి గెంటెతో చిన్నగా ఈ విధంగా కలుపుకోండి మొత్తం.
ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి 5 to 10 మినిట్స్ వరకు కదిలించకుండా వదిలేసేయండి. ఈలోపు షుగర్ సిరప్ మొత్తం కూడా బూందీకి పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బూందీ పౌడర్ ని కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం బూందీని తీసుకొని ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూని మీకు నచ్చిన సైజులో చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, అన్ని లడ్డూల్ని కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు లడ్డు చేసుకోవడానికి రానట్లయితే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇంకొంచెం బూందీని మిక్సీలోకి తీసుకొని పచ్చగా మిక్సీ పట్టుకున్న బూందీని మళ్ళీ ఇందులో కలుపుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో. తప్పనిసరిగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు పాకంతో సంబంధం లేకుండా కొబ్బరి లడ్డూని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా కొబ్బరిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను 2 కొబ్బరి చిప్పల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. తురుముకున్న దానికంటే కూడా మిక్సీ పట్టుకుంటే ఈ కొబ్బరి లడ్డు అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే కొబ్బరిని మిక్సీ పట్టుకున్నప్పుడు మీకు ఎంత క్వాంటిటీ అయితే కొబ్బరి వస్తుందో అంతే క్వాంటిటీ బెల్లాన్ని కూడా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇక్కడ మీకు కావాలంటే 2 or 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కూడా కొబ్బరిని ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ నెయ్యి వేయకుండా డైరెక్ట్ గా వేసి ఫ్రై చేస్తున్నాను. కళాయి వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసి అలాగే మనం కొబ్బరి ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందో అంతే క్వాంటిటీ బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని వేసుకోండి. అప్పుడు మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవడం వలన ఈజీగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరిగేంత వరకు స్టవ్ ని లో ఆర్ మీడియం హీట్ లో పెట్టుకొని మధ్య మధ్యలో గింతతో కలుపుకుంటూ ఉండండి. మీరు బెల్లాన్ని గడ్డలుగా వేసుకున్నట్లయితే అది మొత్తం కూడా మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఈ విధంగా తురుముకొని వేసుకున్నట్లయితే కొంచెం తక్కువ టైంలోనే మెల్ట్ అవుతుంది. చూసారు కదా, బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత కొబ్బరి మొత్తం కూడా బెల్లం కలర్ లోకి ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఈ విధంగా బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత 2 or 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే మీకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనకి లడ్డు వస్తుందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు లడ్డు షేప్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా వచ్చేంత వరకు స్టవ్ ని మీడియం ఆర్ లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. ఈ విధంగా లడ్డు షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెం కొబ్బరిని తీసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. పూర్తిగా చల్లారిపోయేంత వరకు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఇదే విధంగా అన్ని లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, పాకంతో పని లేకుండా కొబ్బరి లడ్డూల్ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.